పార్టీలో చేరాలని మాజీ మావోయిస్ట్ నేతలను సిపిఐ ఆహ్వానించింది. సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు రావడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు దేవ్జీ, మల్లారాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు సిపిఐ నేతలతో సమావేశమయ్యారు. వారిని సిపిఐలో చేరాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానించారు. మర్యాదపూర్వకంగా కలిశామని దేవ్జీ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఎస్ నవీన్, పార్టీలో చేరాలని మాజీ మావోయిస్ట్ నేతలను సిపిఐ ఆహ్వానించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, లొంగిపోయినట్టు మావోయిస్టులు దాదాపుగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కూడా సీసీ నెంబర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం వద్ద లొంగిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెప్పించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఆ పార్టీ మీద నిషేధం మాత్రం కేంద్ర ప్రభుత్వం విధించిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళకి ఒక పార్టీ కావాలి కాబట్టి లొంగిపోయినటువంటి కీలక నేతలు ఎవరైతే మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కూడా దేవోజీ, అదేవిధంగా రాజిరెడ్డితో పాటు ప్రసాద్, అదేవిధంగా చంద్రన్న, దీంతో పాటు కొంతమంది కీలక నేతలు మొత్తం కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కలిశారు. ఆయన హైదరాబాద్ కార్యాలయంలో నేరుగా పోయి కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఈ భేటీ అనేది చాలా కీలకమైన భేటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో క్యాడర్ కి సంబంధించి కూడా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. మావోయిస్టుకి సానుభూతులు కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. గిరిజనుల మొత్తం కూడా ఇన్ని రోజులు కూడా మావోయిస్టు ఉద్యమం దాదాపుగా 4 దశాబ్దాల కాంచి కూడా అక్కడ మావోయిస్టు ఉద్యమం నడిపించింది కూడా అక్కడ గిరిజనులే కాబట్టి ఆ ప్రాంతంలో మావోయిస్టుకి ఎక్కువ పట్టుంది. అదే ప్రాంతంలో సిపిఐ కూడా బాగా వేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొన్ని సిపిఐ గతంలో కుంట ప్రాంతంలో సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ సిపిఐ పార్టీ బాగా వేస్తే అందులో మావోయిస్టు లొంగిపోయినటువంటి కీలక నేతలు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిపిఐ పార్టీలో చేరితే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక పట్టు సాధించవచ్చని చెప్పేసి కూడా భావించినటువంటి సిపిఐ పార్టీ ఇటు కూనంనేని సాంబశివరావు కూడా ఆహ్వానం పలికారు. మీరు ఖచ్చితంగా సిపిఐ పార్టీ రాండి, సిపిఐ కిందికి రాండి అని చెప్పినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు సంబంధించినటువంటి ఆ బ్యానర్ ను మర్చిపోండి, ఆ పార్టీ పేరు ఇక వినపడవద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా దాని మీద నిషేధం ఉన్న నేపథ్యంలో కొంతమంది మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా పూర్తిగా ఆ పార్టీపై ఆ జెండా ఆ పేరే ఉండొద్దని, అంటే ఆ మావోయిస్టు పార్టీ పేరే లేకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ మీద నిషేధం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు లొంగిపోయినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కీలక నేతలతో పాటు గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళకి ఆ ఛత్తీస్గఢ్ లో చాలా పట్టు ఉంది. ఎందుకంటే లొంగిపోయినటువంటి నాయకులు మొత్తం కూడా డీకే ప్రాంతం, అంటే ఛత్తీస్గఢ్ దండకార్ అనే ప్రాంతం పాటు అబూజ్మోడ్ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులతోటి మమేకమైన సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ ప్రజాబలం కూడా మావోయిస్టులకు ఉన్న నేపథ్యంలో కీలక నేతలు మొత్తం కూడా లొంగిపోయారు కాబట్టి సో ఆ లొంగిపోయినటువంటి నేతలు మొత్తం కూడా సిపిఐ జెండా కిందికి వచ్చి సిపిఐ పార్టీలో పూర్తి స్థాయి, ఎందుకంటే బీజేపీని సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కాబట్టి మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతంగా సిపిఐ పార్టీ ఉంది కాబట్టి పూర్తి స్థాయి కూడా సిపిఐ పార్టీ తోటి కలిసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రజా ఉద్యమాలు చేయాలన్నట్టుగా నిర్ణయించుకోవడం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అంటే ఆ విధంగా చర్చలు అయితే జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వాళ్ళ పార్టీలకు కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా సిపిఐ కనుక మావోయిస్టులో ఎవరైతే లొంగిపోయిన కీలక నేతలు వీళ్ళందరూ ఉన్నారో ఇతర రాష్ట్రాల్లో పనిచేశారు. పూర్తిగా ఆ బాధ్యతలు కూడా మళ్ళీ అక్కడే ఇస్తానికి కూడా పార్టీ సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే లొంగిపోయింది మాత్రం ఆ తెలంగాణలో కీలక నేతలు అని చెప్పుకోవచ్చు, తెలంగాణకు చెందిన నేతలు అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా పనిచేసింది మాత్రం దశాబ్దాల కాంచి కూడా, అంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల కాంచి కూడా ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశా, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా అక్కడ ప్రజలతోటి మమేకమై పనులు చేశారు కాబట్టి అక్కడ ఉద్యమాలు చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీలు చేరిన తర్వాత కూడా అక్కడే ఉద్యమాలు చేయడం, అక్కడ ప్రజలతోటి మమేకం ఉండడం కోసం కూడా ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కీలక నేతలు మొత్తం కూడా లొంగిపోయారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ యథావిధిగా అంటే మావోయిస్టు ఉద్యమాలు ఏ విధంగా అయితే పనిచేశారో యూజీలో అడవిలో తిరిగారో ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలతోటి మమేకమై అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం సిపిఐ పార్టీ కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు సిపిఐ పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అది కనుక జరిగితే మాత్రం మావోయిస్టు పార్టీలో ఉన్న కీలక నేతలు మొత్తం కూడా సిపిఐ పార్టీలో చేస్తారు. అప్పుడు సిపిఐ పార్టీ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. థ్యాంక్ యూ నవీన్.